అందరికీ వినయంగా చెప్పేది ఏంటంటే మార్గశుర శుద్ధ పాద్యమి పోలీ స్వర్గానికి పంపించడం ఉంటుంది. పోలీని స్వర్గానికి ఎప్పుడు పంపిస్తాము అంటే శుక్రవారం ఉదయము మనం పోలీని స్వర్గానికి పంపించడం ఉంటుంది. అది దేవాలయాలకు వెళ్ళి చేయాలని కాదు, నదీ తీరంలో కానీ సముద్ర తీరంలో కానీ చెయ్యాలి అంటే మనకు అవి దూరంగా ఉన్నాయి కనుక మన ఇంట్లో తులసి చెట్టు దగ్గర ఒక టబ్బులో నీళ్లు తీసుకొని ఆ నీళ్ళల్లో కొబ్బరి బొట్ట దొరుకుతుంది కదా, దాంట్లో 33 వత్తులను వెలిగించి ఆ వెలిగించినటువంటి ఆ కొబ్బరి దాన్ని నీళ్లలో వదలాలి. అప్పుడు మనం పోలీని స్వర్గం పంపించినటువంటి కథ విన్నట్టయితే అక్కడికి కార్తీక మాసం అయిపోతుంది. కానీ అందరూ గురువారం నాడే కార్తీక మాసం అయిపోతుంది. శుక్రవారం నాడు మేము హోంఫట్ అనకండి. శుక్రవారం నాడు కూడా కాస్త జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నం చేయండి. వచ్చే శనివారం నుంచి హోంఫట్ అంతే కదా, మనకి ఎప్పుడైపోతుందా అని చూస్తాం. ఎందుకంటే అది ఎందుకు చేస్తున్నామో తెలియదు. వాళ్ళ ఏకాదశి నాకు ఆకలి అవుతుంది వాళ్ళ ఉపవాసం కన్నా ఎక్కువ మనం ఏమంటున్నాము, దేవుని స్మరణ లేదు, ఆకలి అవుతుంది. ఎందుకు ఉండడం ఎందుకు, అవునా కాదా? అంటే చిత్తం శివుని మీద, భక్తి అంతా ఆకలి మీద. చెప్పేదేమో విష్ణు సంకీర్తన, విష్ణువు కోసం ఇవాళ ఏకాదశి నిలహారం చేస్తున్నాను, హారము. కానీ ఎక్కడుంది చిత్తం అంతా కడుపు మీద ఉంది. ఏమన్నా తింటే బాగుండు, అక్కడ పులిహోర ఇస్తుండ్రు, పులిహోర తినాలా, అక్కడ లడ్డు అమ్ముతున్నారు, లడ్డు తినాలా, వీళ్ళు కొబ్బరికాయ కొట్టారు, కొబ్బరికాయ తినాలా. ఇదండి మన మనస్సు భావన. ఏకాగ్రతతో చేస్తే ఏదైనా మనము సాధిస్తాము. దయచేసి దేవతా పూజ మనం చేస్తున్నప్పుడు మనకు చెవులకు వేరే వినరావద్దు, మన కనులకు వేరే కనబడద్దు, మన మనస్సుకు వేరే ఆలోచన రావద్దు. మనస వాచ కర్మన ఆ భగవంతుడే కనబడాలి. విష్ణుమూర్తి కావచ్చు, శివుడు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. మనం ఆలోచిస్తున్నాం విష్ణు శివు అని, అందరూ కూడా శివశ్చ హృదయం విష్ణు, విష్ణుశ్చ హృదయం శివ. ఇక దయచేసి మనస్సు పూర్తిగా, ఇందాక అయ్యగారు ప్రదక్షిణాలు ఆపేయండి అన్నారు. ఎందుకు? ఆయన కోసమా? ఇలాంటి మంచి భావన వినాలని చెప్పేసి ఆయన ప్రదక్షిణాలు ఆపారు. ఆకాశ దీపం పెడుతున్నారు. ఇది ఆకాశ దీపం అంటే అవన్నీ సగం మందికి తెలియదు, మన దౌర్భాగ్యం. మరి ఆకాశ దీపం ఎందుకు పెడతామో కూడా సగం మందికి తెలియదు. ఆ పెట్టిరు రాజసమాని కట్టి పుణ్యం ఏంటి తెలియదు. కానీ కార్తీక మాసం చేశాం మనమంతా హిందువులం. అంటే తెలియడానికి మనం ఆలోచిస్తున్నామా? లేదు. వాట్సాప్లో వాళ్ళు పంపించాలి. దయచేసి విషయాన్ని గ్రహించండి. దేవాలయాలకు వెళ్ళినప్పుడు ఎలా ఉంటుందో నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆకాశ దీపం పితృదేవుల కోసం పెడుతున్నాం, మన కోసం కాదు. మార్గ మధ్యంలో పితృదేవతలు వెళ్తుంటారు. వాళ్ళు స్వర్గానికి నరకానికి వెళ్తున్నప్పుడు వాళ్లకు మార్గంలో కనబడాలి. అంటే ఆ చీకటి లేకుండా ఈ ఆకాశ దీపం చేస్తుంది కనుక ఆ పితృదేవతలను మన ఆశీర్వదిస్తారు. కనుక ఆకాశ దీపాన్ని ఈ కార్తీక మాసంలో పెట్టాలి. అదంతా పెద్ద కథ, మళ్ళీ చెప్తాను. కట్టే కొట్టే తెచ్చగా చెప్పాను. శుభం విజయోస్తు. బ్రహ్మమురార్జితలింగం నిర్మలభాసితశోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం దేవముని ప్రవరార్చితలింగం కామదహన కరుణాకరలింగం రావణదల్ప వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం సర్వసుగంధ సులేపితలింగం బుద్ధి వివర్ధన కారణలింగం సిద్ధసురాసుర వందితలింగం తత్ప్రణమామి సదా శివలింగం కనక మహాముని భూషితలింగం పడిపతి వేష్టిత శోభితలింగం దక్ష సుయజ్ఞ వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం కుంకుమ చందన లేపితలింగం పంకజహార సుశోభితలింగం సంచిత పాప వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం
देवगणार्चितसेवितलिङ्गं पावनभक्तिचरेव च लिङ्गं दिनकरकोटिप्रभाकरलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् अष्टदलोपरिवेष्टितलिङ्गं सर्वसमद्भवकारणलिङ्गम् अष्टदरिद्रविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं सुरगुरसुरवरपूजितलिङ्गं सुरवरपुष्पसदाचितलिङ्गं परमपरं परमात्मकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् लिङ्गाष्टकं विधं पुण्यं या पठे शिवसन्निधौ शिवलोकमहामोदे शिवेन सह मोदते ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय नमः पार्वतीपते हर महादेव शंभो शंकर।